ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై తదుపరి క్రమశిక్షణ చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీని అడ్డుపెట్టుకుని నిఘా పరికరాలు కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి ఆయనపై ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ సైతం అనుమతిచ్చింది. ఆయనపై తీవ్రమైన అవినీతి అక్రమాలకు సంబంధించిన అభియోగాలపై విచారణకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ చేసినందున ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనపై వచ్చిన అభియోగాలను పరిశీలించిన అనంతరం న్యాయశాఖ అడ్వకేట్ జనరల్తో సంప్రదించి ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలన్నింటినీ ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. కేసులు ఫిర్యాదుల ఉపసంహరణపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఆదేశాలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.